హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రిక, అందులో ఉన్నటువంటి మొదటి తంత్రం మిత్రలాభం. విష్ణు శర్మ అనే మహానుభావుడు మనకు అనుగ్రహించినటువంటి సద్గ్రంథం. అందుండి మిత్రలాభాన్ని పండితులు పరవస్తు చిన్నయ్య సూరి గారు తెనిగించారు. చాలా కదళీపాకంలాగే ఉంటుంది. ఇందులో కథను సెకండరీగా, అందులో ఆ పశుపక్షాది పాత్రలు ఒకరితో ఒకరు సంభాషించుకునేటప్పుడు చెప్పుకున్నటువంటి నీతి ప్రథమంగా ప్రైమరీగా మీతో పంచుకునేందుకు వరుస వీడియోలు సమర్పిస్తూ ఉన్నాను. కంటిన్యూ చేస్తున్నానండి, మన్నించాలి. లఘుపతనకం అనే కాకి, హిరణ్యకుడు అనే ఎలుక తన స్నేహితుడైన చిత్రగ్రీవుడు అనే కపోత రాజుకి ఆ పావురాల సమూహానికి చేసినటువంటి సహాయము, అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విని ముగ్ధుడై ఆ లఘుపతనకం అనే కాకి హిరణ్యకుడు అనే ఎలుక స్నేహాన్ని కోరినప్పుడు నీకు నాకు పొసగదు అంటూ ఈ హిరణ్యకుడు చాలా సంభాషణ నడిచినప్పుడు అందులో కథలో కథ కొత్తగా వచ్చిన వారిని నమ్మకూడదు, ఎందుకు నమ్మకూడదు అంటే అంటూ ఇలా 3 కథలో ఒక మొదటి కథ, అందులో ఇంకో కథ, ఈ విధంగా 3 కథలు చెప్పాక మళ్ళీ తిరిగి ప్రధాన స్రవంతి దగ్గరికి వచ్చినప్పుడు ఈ లఘుపతనకం హిరణ్యకుడితో నువ్వు నాతో స్నేహం చేసావా, సరే, లేకపోతే నేను ఇక్కడే ప్రాణం విడుస్తాను, ప్రాయోపవేశం చేస్తాను, సజ్జనుండి సాంగత్యం పొందనప్పుడు జన్మెందుకు అంటూ సంభాషిస్తున్న సందర్భం ముందటి సంభాషణని కొనసాగిస్తున్నానండి. ఇప్పటికీ ఈ లఘుపతనకం అనే కాకి హిరణ్యకుడు అనే ఎలుకతో అంటున్నాడు, మృద్ఘటము వలె దుర్జనుని సులభముగా భేదింపవచ్చును గాని సంధింపకూడదు. హేమఘటమందు వలె సుజనుని అంది లక్షణము విపరీతమై ఉండును. ద్రవత్వము వలన సర్వలోహములను, నిమిత్తము వలన మృగపక్షులను, భయలోభముల వలన మూర్ఖులను, దర్శనము వలన సజ్జనులను కలుసుకుందురు. మరియు శుచిత్వము, త్యాగము, శౌర్యము, సుఖదుఖములయందు సామాన్యము, దాక్షిణ్యము, స్నేహము, సత్యవర్తనమును సుహృదు గుణములని చెప్పుదురు. ఈ గుణములన్నీయు నీ యందు గానపడుచున్నవి. ఇతరుని నీ వంటి వానిని విని ఎరుగను. నీబోటి వానితో సఖ్యము సంపాదించుకొనుట కంటే మేలొకటి లేదు. నా కోరిక ఈడేర్చితివా మేలయ్యను, లేదా ఇంతే నా అదృష్టమని ఎంచుకొనియదను అనిన హిరణ్యకుడు లాగ వెడలి వచ్చి ఇట్లనియే. ఈ విధంగా లఘుపతనకుడు ఏమంటున్నాడంటే, మృద్ఘటము వలె దుర్జనుని సులభముగా భేదింపవచ్చును కానీ సంధింపలేం. మట్టి కొండని ఏత్తే పగలేయగలం, భేదింపవచ్చును కానీ సంధింపలేం, మళ్ళీ అతుకు పెట్టలేం. ఆ మట్టి అందున కాలిన మట్టి పచ్చి మట్టిలో కలవను కూడా కలవదు. మట్టిలో కలిసిపోయేటందుకు అది కొంత సమయం తీసుకుంటుంది, లాంగ్ టైం తీసుకుంటుంది. అలాగా మట్టి కుండని పగలగొట్టగలం కానీ అతుకు వేయలేం. కానీ హేమఘటమందు వలె, అదే బంగారం అయితే ఆ బంగారు కుండని గిన్నెని సొట్టగొట్టచ్చు, పగలగొట్టచ్చు, మళ్ళీ అతుకు పెట్టవచ్చు, మళ్ళీ కొత్తగా దాన్ని తయారు చేయవచ్చు. కాబట్టి దాని యందు హేమఘటము వలె బంగారు కుండలాగా సుజనిని యందు మంచి గుణం ఉన్నవాడి యందు ఈ లక్షణం విపరీతమై ఉండదు, చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ హృదయాలు కలుసుకుంటాయి, పగిలిపోవు. అలాగే ద్రవత్వము వలన సర్వలోహములు, వెండి, బంగారము, రాగి ఇవన్నీ కరగబెట్టినప్పుడు ఒకదాంతో ఒకటి కలుస్తాయి. కాబట్టి మిశ్రమ లోహాలు, ఎలాయిడ్స్ అని మేము పాఠాలు చెప్తాం, అవి తయారు చేయగలం. అలాగే నిమిత్తము వలన మృగపక్షులను, కారణం వలన మృగపక్షులు. ఇప్పుడు వేటగాడు వచ్చాడు, పక్షులన్నీ గలగల అరుస్తాయి, జంతువులన్నీ దాక్కుంటాయి. అలా పరస్పరం అవి సహకరించుకుంటాయి, ఆ విధంగా కలుసుకుంటాయి. నిమిత్తము వలన, కారణము వలన మృగపక్షులు. అలాగే భయలోభముల చేత మూర్ఖులు, భయం వేసినప్పుడు, తమ దగ్గర ఉన్న వస్తువు పోతుందేమో అనుకున్నప్పుడు అని భయపడినప్పుడు మూర్ఖులంతా సఖ్యతగా ఉంటారు. మామూలుగా అయితే ఒకరితో ఒకరు ఘర్షించుకుంటారు. మూర్ఖత్వం ఉంటే అహం ఎక్కువ ఉంటుంది కదా. అహం ఎక్కువ ఉన్నవాడు అందరూ తన్నే యాక్సెప్ట్ చేయాలంటాడు, కానీ
తను గొప్ప అనాలే అంటాడు, కానీ ఎవరి గొప్పదనాన్ని వాడు అంగీకరించాడు. కాబట్టి వాళ్ళు కలుసుకోరు. దర్శనము వలన సజ్జనులను కలుసుకుందరు. దర్శనము మాత్రము చేత సజ్జనులంతా మంచి వాళ్ళు కలుసుకుంటారు. కాబట్టి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయి అని చెప్తూ, ఇంకా మరియు శుచిత్వము, శుభ్రత, త్యాగము, తమకున్న దాన్ని వదులుకునే లక్షణం, శౌర్యము, కష్టాలు వచ్చినప్పుడు ప్రదర్శించే ఆత్మస్థైర్యం, శౌర్యం, సుఖదుఖముల యందు సామాన్యం, సుఖము కష్టము ఏదొచ్చినా సమంగా ఉండడం. అంటే గీత చెప్పిన స్థిత ప్రజ్ఞతని ఇక్కడ ఒక కాకి చెప్తోంది. ఆ కథల రూపేణ విష్ణు శర్మ మూర్ఖులై క్రీడాసక్తులైన సుదర్శనుడనే రాజు యొక్క కొడుకులకి చెప్తున్నాడు. అంటే మనలాంటి వాళ్ళకి చెప్తున్నాడు. అలాగా అంతేగాక దాక్షిణ్యము, కరుణ, స్నేహము, నెయ్యం అనే గుణం, సత్యవర్తనము, అంటే త్రికరణ శుద్ధిగా ఏది అనుకుంటామో అదే అనటం, ఏది అంటామో అదే చేయడం. ఈ త్రికరణ శుద్ధిగా ఉండేటటువంటి సత్యవర్తనము, సుహృద్గుణములని పెద్దలు చెప్తారు. ఇవన్నీ మంచి వారి యొక్క, మంచి హృదయం కలవారి యొక్క గుణాలని పెద్దలు అంటూ ఉంటారు. ఈ గుణములన్నీ నీ యందు కానబడుచున్నవి, ఇవన్నీ నీ యందు కనిపిస్తూ ఉన్నాయి. ఇతరుని నీ వంటి వానిని విని ఎరుగను. నీలాంటి వాళ్ళని నేను ఇతరులని విని కూడా లేదు, ఇంకా చూడ్డమా. ఇప్పుడు నా భాగ్యవశాత్తు నిన్ను చూశాను. నీబోటి వానితో సఖ్యము సంపాదించుకున్నట కంటే మేలొకటి లేదు. అలాంటి నీతో స్నేహం సంపాదించుకోవడం కంటే మరో మేలు లేదు. సజ్జన సాంగత్యం జీవితాన్ని తరింపచేస్తుంది. కాబట్టి నా కోరిక ఈడేరిచితివా మేలయ్యను. నా కోరిక గనక, నాతో స్నేహాన్ని నువ్వు గనక ఒప్పుకున్నావా నాకు మేలవుతుంది, లేదా ఇంతే నా అదృష్టం అని ఎంచుకునేదని. ఇంకా నా ప్రయత్నం కూడా ఆపేస్తాను, ఇంతే నా భాగ్యం అనుకుని ప్రాయోపవేశం చేస్తాను అని కంక్లూడ్ చేస్తే, వెంటనే ఆ అనిన ఈ విధంగా లఘుపతనకుడు అంటే హిరణ్యకుడు లాగా వెడలి వచ్చి ఇట్లని. వెంటనే హిరణ్యకుడు ఆ లాగా కలుగు దాటి బయటకు వచ్చి ఈ విధంగా అన్నాడు, లఘుపతనక నీ వచనామృతము చేత మిక్కిలి తృప్తి పొంది తిని, ప్రీతిపూర్వకమైన సజ్జన సల్లాపము వలె గంధసారమును హిమాంబు పూరమును వారి జాత వారమును శ్రమము పోగొట్ట జాలవు. దుర్జనుడు తలచినది ఒకటి, చెప్పునది ఒకటి, చేయునది ఇంకొకటి. సజ్జనుడు తలచునది, చెప్పునది, చేయునది ఒకటి అయి ఉండును. నీ యందు దోషము లేసమైనను స్వభావము చేత కానబడదయ్యే. నీ వలన మిక్కిలి సంతోషించి తిని, నీ అభిమతమే కానిము అని పలికి హిరణ్యకుడు యథోచిత సత్కారములను చేసి వాయసమును సంతోషపరచి వీడు కొలిపి తన వివరము ప్రవేశించను. నాటగోలే మూషిక వాయసములకు ప్రశ్నముల చేత, అన్యోన్యాహార దానముల చేత, విశ్రంభాలాపముల చేత కాలక్షేపము చేయుచుండెను. ఈ విధంగా ప్రాయోపవేశం చేస్తాను, నా ప్రాప్తం ఇంతే అనుకుంటాను అనగానే ఎక్కడి వరకు లాగాలో, ఎక్కడ వదలాలో తెగేంత వరకు లాగకపోవడం సజ్జన లక్షణం. విచక్షణ కలిగి ఉండడం అనమాట. యుక్తత మేర ప్రవర్తించడం, దీన్ని గీత కూడా మనకి చెప్తుంది. కాబట్టి అతడి హృదయార్తిని అర్థం చేసుకున్నటువంటి హిరణ్యకుడు లాగా వెడలి వచ్చి బయటకు వచ్చి, లఘుపతనక నీ వచనామృతం చేత నేను సంతోషపడ్డాను, తృప్తి పొందాను. ఎందుకంటే సజ్జన సాంగత్యం, ప్రేమపూర్వకంగా సజ్జనులు పలికే మాటలు చల్లటి నీటి కంటే, కొబ్బరి నీటి కంటే, అలాగే గంధసారం, గంధం రాసుకుంటే కలిగే చల్లదనం కంటే కూడా ప్రీతిపూర్వకమైనటువంటి సజ్జన సల్లాపం చాలా శ్రమని పోగొడుతుంది. దుర్జనుడు అనుకునేదొకటి, అనేదొకటి, చేసేది మరొకటి. కానీ సజ్జనుడు త్రికరణ శుద్ధిగా ఉంటాడు. అనేది, చెప్పేది, చేసేది ఒకటే ఉంటాయి. నీ యందు దోషం లేసం కూడా లేదు, స్వభావం చేత కనబడడం లేదు. నీ వలన మిక్కిలి సంతోషించుతుంది, నీ మూలంగా చాలా సంతోషించాను, నీ ఇష్టమే కానీ మన ఇద్దరం స్నేహంగా ఉందాము అని పలికి హిరణ్యకుడు తొలిగా తన దగ్గరికి వచ్చిన లఘుపతనకునికి ఇంతవరకు నెగటివ్ నో చెప్పిన వాడికి ఇప్పుడు ఎస్ చెప్తూ యథోచిత సత్కారములు చేసి వాయసమును సంతోషపరిచి, వాయసం అంటే కాకి, దానికి యథోచిత సత్కారాలు చేసింది. నమస్కారాలు, తన కలుగులో ఏమైనా దాచుకున్నటువంటి ఆహారము ఇచ్చి
ఆ విధంగా సంతోషపరిచి వీడు కొలిపి తన వివరము ప్రవేశించను. ఆ విధంగా సంతోషపరిచి అతడికి బాయ్ చెప్పేసి తన గలుగులోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతిరోజు ఇవి 2 మూషిక వాయసములు ఒకరినొకరిని హాయ్ ఫ్రెండ్ లాగా మిత్రమా అని పలకరించుకుంటూ ఎంతో ఇష్టంగా శుభోదయాలు శుభ సాయంత్రాలు చెప్పుకుంటూ అన్యోన్య ఆహార దానముల చేత మంచి అన్యోన్య మైత్రి, అలాగే పరస్పరం కాకి సంపాదించిన ఆహారాన్ని మూషికానికి షేర్ చేసి, మూషికం సంపాదించుకున్న ఆహారం కాకి షేర్ చేసి, విశ్రంభాలాపముల చేత సంతోషము విభ్రమము కలిగేటటువంటి ఎన్నో విషయాలు ఎంతో సంభాషణ చేస్తూ కాలక్షేపము చేయుచుండెను. ఒక స్నేహితుడితో ఎంతో ఆనందాన్ని ఎలా పొందవచ్చో, ఆ సజ్జనుల మధ్య స్నేహం ఎంత విభ్రమము కలిగించేటటువంటి ఆనంద ఉత్సాహాల్ని కలిగిస్తుందో ఇక్కడ చెబుతూ ఉన్నారండి. కాబట్టి ఇలాంటి మంచి స్నేహితుల్ని సంపాదించుకోవడం, చెడ్డవాడికి 100 అప్పిచ్చన్నా వదిలించుకోవాలట. ఇంకా చెడ్డాడు మనకు కనబడ్డు, ఎందుకంటే అడిగితే కనబడితే అప్పు తీర్చమని అడుగుతామేమో. అందుకని వాడితో స్నేహం వదిలించుకోవడానికి వాడికి అప్పు ఇవ్వచ్చు. సజ్జనులకి ఓ 10 రూపాయలు వాళ్ళ దగ్గర అప్పు తీసుకొనైనా వాళ్ళతో మనం కలిసి ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలని పెద్దలు లౌకికంగా చెప్తూ ఉంటారు. లోక జ్ఞానాన్ని, ఇంగిత జ్ఞానాన్ని దాన్ని అపారంగా మనకి దానం చేస్తుంది. మిత్రలాభము, మిత్రభేదము, సంధి, విగ్రహము, అసంప్రేక్షకారిత్వము అనేటటువంటి 5 తంత్రాలతో కూడిన ఈ సంపూర్ణ నీతి చంద్రిక. ఈ కథలని భాషా సౌందర్యము, భావ సౌందర్యము కూడాను పెంపొందేందుకు పిల్లలతో పంచుకోవలసిందిగా, వాళ్ళకి పఠనాసక్తి రేకెత్తించవలసిందిగా. అప్పుడు మన మాతృభాష, దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగంత కమ్మన, పెరుగంత కమ్మన, వెన్నంత కమ్మన, నెయ్యంత కమ్మన అయిన మన తెలుగు భాషని పరిరక్షించుకుందుము, పరిపుష్టి చేసుకుందుము గాక. ఈ విధంగా నడిపించమని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం. ప్రియ పుత్రీ పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammavodi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of this society. As well, support me financially also to continue and to win this war with wisdom as weapon. www. భావితరాల భద్రతాయుతమైన భవిష్యత్తు కోసం, ప్రకృతి ప్రశాంత పడేందుకోసం, సభ్యతా సంస్కారాలతో మానవ జాతి ప్రజ్వరిల్లేందుకోసం, సర్వ ప్రాణికోటి మనుగడ ప్రశాంతపడేందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రీ పుత్రులందరికీ, సామాన్యులందరికీ, కులమతాలకి, రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.